నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో సోమవారం కుష్టువ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. డిపిఎంఆర్ కార్యక్రమంలో భాగంగా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి రీజియన్ డిపిఎంఓ నాగమల్లేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగింది. కొంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాధితులకు ఉచితంగా మెడికల్ కిట్లను అందజేశారు. వ్యాధి పట్ల భయపడాల్సిన అవసరం లేదని, క్రమం తప్పకుండా మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్యులు ఈ సందర్భంగా భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కొంకుదురు పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జి. దేవి, హెల్త్ సూపరింటెండెంట్ నూకరాజుతో పాటు స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని రోగులకు సేవలందించారు. మన డెప్యూటేషన్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఉపాయాలు చేయడం జరుగుతుంటుందండి. ఒకప్పుడు యాక్చువల్గా మనకైతే ఓల్డ్ కేసెస్ మనకి ఈ డిఫార్మిటీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చిన కేసులు మనకు డిఫార్మిటీ లేదండి. ఎందుకంటే మనకి 1986 తర్వాత మనకి ఎండిటీ అనే ఒక బహుళ ఔషధ చికిత్స విధానం మనకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా మనకి రోగం త్వరగా నయమవుతుందండి. తర్వాత అంగవైకల్యాలు మాత్రం రావడం జరగట్లేదు అన్నమాట. ఒకప్పుడైతే 1986 బిఫోర్ థెరపీలు ఉండేవారు. అంటే ఒక డ్యాప్సూల్ మాత్రమే అందుబాటులో ఉండేది. దానివల్ల అలా ప్రొలాంగ్ ట్రీట్మెంట్ వాడుతూనే ఉండేవారు. కానీ మనకి 86లో ఎండిటీ బహుళ ఔషధ చికిత్స విధానం మల్టీ థెరపీ అందుబాటులో వచ్చిందండి. అప్పటి నుంచి మనకే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎండిటీ అనేది పేషెంట్ చెప్పాలంటే ఒక వరం అనమాట అండి. మనం చర్మం మీద 5 మచ్చలు లోపుట్టేదానికి పీని పాసిగా మనం గుర్తించి వార్నింగ్ ట్రీట్మెంట్తోనూ, అలాగే 5 మచ్చలు పైబడి ఉంటే మల్టీపాసిటీ కానీ దాన్ని 1 సంవత్సరం ట్రీట్మెంట్తో పూర్తిగా నయం చేయడం జరుగుతుంది అనమాట అండి. మనకి ఈ ఎండిటీ వచ్చిన తర్వాత అంగవైకల్యం చాలా బాగా తగ్గిందనమాట అండి. మనం ఒక కేసుని గుర్తిస్తే ఎర్లీ స్టేజ్లో మనం కేసుని గుర్తిస్తే మనం 6 నెలల ట్రీట్మెంట్ పూర్తిగా నయం చేయొచ్చు అనమాట ఈ వ్యాధిని. ఒకప్పుడు ఈ వ్యాధికి సరైన మందులు లేక అంగవైకల్యంతో బాధపడేవారు. కానీ ఈ రోజున మంచి మందులు ఉన్నాయి కాబట్టి అంగవైకల్యం అనేది లేదనమాట అండి. కానీ ఇప్పుడు కూడా కేసులు అప్పుడు అక్కడ వస్తున్నాయి. మీ ఎర్లీ స్టేజ్లో కేసులు కనుగొని మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎల్సీటీ అంటే లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అని చెప్పేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ అందజేస్తున్నారు. మా ఆశా కార్యకర్తలు మా ఇంటింటికి వెళ్ళి ఇంటిని సందర్శించి ఎవరికైనా రాయరంగంలో మచ్చలేమో చూసుకుని వాళ్ళందరినీ ఎవరు అనుమానితుంటే పిహెచ్సి రప్పించి డాక్టర్ గారు సలహాలతో వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సంవత్సరం ఒకసారి స్పర్శ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి. స్పర్శ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే అంటే సంవత్సరానికి 3 సార్లు మనం ఈ వ్యాధి పట్ల మనం అవగాహన కార్యక్రమంలో మనం చేపడుతున్నాం. ఓకే.